కల కాదు ఇది నిజమైనది, కల కాదు ఇది నిజమైనది. నీ ముందు జరిగినవన్నీ అవి నిజమే, అవి నిజమే. నీ ముందు జరిగినవన్నీ అవి నిజమే, అవి నిజమే. కల కాదు ఇది నిజమైనది, కల కాదు ఇది నిజమైనవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. మరి ఈ సమయంలో ఇలాట మరి సాక్ష్యం ఇవ్వడానికి కానీ మరి ఇలాగా దేవుని సన్నిధిలో ఉండడం కానీ యోగ్యత లేనట్టు వాడిని మరి ప్రభు అయిన కృపను పెట్టి ఈ దినము సజీవులుగా ఉన్నాము కాబట్టి మరి సాక్ష్యం చెప్పడానికి మరి కృపనిచ్చిన దేవుడికి మొట్టమొదటగా నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి దేవుడు మేము ఎవరు అనేది తెలియని నా పేరు మొదటగా చీతప్పరావు అండి. తర్వాత నేను ప్రభులోకి వచ్చిన జాషువా అనే నా పేరు. మా వృత్తి అయితే మేము చెట్టు బర్జీలమి. ఇలాగా మేము ఇలా కళ్ళు అది గీసిన వారు సంబంధించిన వారిని మేము మరి మత్తు పదార్థాలకి ఇవన్నిటికి కూడా మేము మరి అన్నిటిలో మేము ఉండే వ్యక్తులమి. అలాంటిది మా కుటుంబము, మా గ్రామము, సొంత గ్రామం వాడ్రాపల్లి గ్రామం మాది. మరి మాకు తండ్రి మరి మా తల్లిగారు మా తండ్రి గారు మాకు వారికి సంతానంగా మేము ఆరుగురు. నేను మూడేవాడిని. మరి ఫస్ట్ అక్క, మరి అన్నయ్య, తర్వాత నేను. మరి అన్ని చిన్నతనంలో చనిపోయారు. మేము ఇలాగా మా కుటుంబం సంతోషముగా మరి ఆనందంగా మా తల్లిదండ్రులు మమ్మల్ని మరి వారు విధవారైనా మమ్మల్ని చక్కగా మమ్మల్ని చూసుకునేవారు. మంచి తల్లిదండ్రులు కలిగి మేము ఉన్నాం. ఇలాంటి మా జీవితం సాగిపోయే సమయంలో మా తల్లిగారు మరి ఆమె చిన్నతనంలో నా చిన్న చెల్లి తమ్ముడు వారు ఉన్న సమయంలో మరి ఆమె వేరేగా వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి మేము ఆ గ్రామం విడిచి మేము గాజువాక రావడం జరిగింది. గాజువాకలో మేము మరి ఇలా జీవిస్తూ ఉండేవారిని. నేను మరి చిన్నతనంలోనే నాకు వివాహము చేయడం జరిగింది. నాకు 2 పిల్లలు. మరి నా పిల్లలు మరి నా భార్య, నేను, ఇలా చెల్లి తమ్ముడు ఇలాగ మేము జీవించేవారిని. మా సమయంలో మరి మా జీవితంలో మరి కొంచెం కారణాల చేత ఆ అప్పులు మరి కొంచెం అయిన తర్వాత వ్యాపారానికి వెళ్ళకపోవడం వల్ల ఇంట్లో మరి చాలా ఇబ్బంది. ఏంటంటే భోజనానికి లేని పరిస్థితి అయ్యింది. పిల్లలు చిన్నవాళ్ళు, చెల్లి తమ్ముడు మరి అందరూ మేము ఇలా ఉండేవారిని. అలాగా మా జీవితంలో నిజంగా మేము మరి ఎలాగా అంటే మా జీవితంలో నిజంగా మేము అలాగా మరి 1 రోజు 2 రోజులు మరి 4 రోజులు పిల్లలు పస్తయి ఉన్నారు. మేము ఉన్నాము. ఒకేసారి పిల్లలు ఆకలి చూడలేక వారిని మరి మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. నా భార్య నేను మరి మనం చనిపోదామని ఒక ఆలోచన కలిగి మేము ఉంటప్పుడు ఆ రోజు విషయం తెచ్చుకొని మరి మేము చనిపోదాము అని అనుకుంటప్పుడు మరి నేను ఆలోచించాము. నా భార్య నేను కలిపి మరి మన 2 పిల్లలు మరి మనము అని 4 చనిపోదాం ఆలోచించుకుని మా చెల్లి తమ్ముడు వారి గురించి వారు లేని వారు బ్రతుకుతారులే వారి గురించి మేము ఆలోచించలేదు. ఈ సమయంలో ఆ రాత్రి కాలంలో మరి ఎలాగో మాకు నిద్ర మరి పడుకుని పోయాం. ఉదయం లేచిన తర్వాత టీవీ ఆన్ చేసిన తర్వాత దేవుని సువార్త నేను ఆలకించాను. మరి ప్రభుని నేను ఒక్కసారి నా హృదయంలో తలంచుకోవడం జరిగింది. యేసు ప్రభుని నమ్ముకునే వారు ఎవరు కూడా మరి చెడుకున్నట్టుగా నేను ఎవరిని చూడలేదు అని నేను ప్రభుని మరి మందిరంకి వెళ్ళాలని నా ఆలోచన మరి నా ఆశ. నేను ప్రభు మందిరంకి వెళ్ళడం జరిగింది. మందిరంకి వెళ్ళిన తర్వాత మరి నా జీవితంలో ఎంతో భారంతో ఉండేవాడినంటే మరి ఇంటి పరిస్థితుల వల్ల ఎక్కడైనా ఏ లారీ కిందన బస్సు కిందన పడిపోతే వారు ఇచ్చిన డబ్బులతో కొంతకాలము మరి పిల్లలు మరి వారు భోజనం తింటారనే ఆలోచన కలిగి అలాంటి ఆలోచన ప్రభు నాకు తీసివేసి సంతోషంగా నా ఇంటికి వచ్చాను. అక్కడి నుంచి నా ఇంటి వారందరూ కూడా మందిరంకి వెళ్ళడం జరిగింది. ప్రభువు మమ్మల్ని మరి ఆ సమయంలోనే నిజంగా కొద్ది సమయంలో దేవుడు నాకు ఇచ్చిన మరి చిన్న పని, ఆ వంటల పని నేను ప్రభు సన్నిధిలో పెట్టాను. దేవుడు దాన్ని ఆశీర్వదించి మరి ఎంతో పెద్ద పెద్ద వంటలు చేయడానికి, క్యాటరింగ్ చేయడానికి ప్రభు ఆ చిన్న
మరి కొద్ది కాలంలోనే బహుగా దేవుడు దీవించి మేము ఇలా సాగుతున్నాం. సాగిన తర్వాత మా కుటుంబం మరి అలాగా మా చెల్లి, తమ్ముడు మరి వీళ్ళందరూ రక్షణ పొందుకోవడము అంతా జరిగింది. దేవుని సన్నిధిలో మేము ఉంటున్నాం. అప్పుడు మాకు జీవితంలో జరిగిన మళ్ళీ ఎదురేంటంటే, ఈ సమయంలో ప్రభుని ఇలాగ ఆనందిస్తూ ప్రభులో జీవించిన సమయంలో మరి మా జీవితంలో మళ్ళీ ఒక శ్రమ ఎదురయ్యింది. మరి శ్రమ అంటే ప్రియులారా, మరి మళ్ళీ ఈ వ్యాపారంలో అన్నీ ఆగడం జరిగాయి. తర్వాత ఈ ఒక 2 సంవత్సరాలు మేము మరి నిజంగా మళ్ళీ పని లేకుండా ఉండడము, నాకు అదే సమయంలో నాకు బాగోపోవడము. మరి నిజంగా డాక్టర్లు అయితే అన్నారు బ్రతకడానికి ఎటువంటి అవకాశం లేదన్నారు. కానీ ప్రభు నన్ను బ్రతికించుకొని మళ్ళీ నన్ను ప్రభు ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత నా పరిస్థితి అంతా తారుమారైపోయింది. నేను నిజంగా ఎంత మరి ఆర్థికంగా ప్రభు దీవించాడంటే నన్ను అంతగా ప్రభు దీవించాడు. మరి ఆ సమయంలో నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఒకేసారి నన్ను అందరూ మా కుటుంబాన్ని విడిచిపెట్టడం జరిగింది. ఇంక ఈ పని అయిపోయింది, వీళ్ళు ఏముందన్నట్టుగా వారు చూశారు. ఆ సమయంలో నిజంగా నేను మరి ప్రభుని యొక్క సన్నిధిలో అయితే డాక్టర్లు చెప్పారు, మళ్ళీ మీరు ఆ పొయ్యిల దగ్గరికి వెళ్ళి వంటలు చేయడానికి కానీ మీకు కుదరదండి, ఎందుకంటే లంగ్స్ అంత ప్రాబ్లం అయ్యింది, మీకు ఊపిరి పీల్చుకోవడం కష్టము అంటప్పుడు నేను అలాగా మంచం మీద ఉంటప్పుడు మరి నా పిల్లలను నేను ఎంత చక్కగా ఏంటంటే వారికి ఏమి కావాలంటే అంత ప్రభువు ఇచ్చేవారు, సమృద్ధిగా తినేవారు. ఆ సమయంలో నా కుమారుడిని ఒక్కసారి నేను చూశాను చాలా. ఎందుకంటే రాత్రులు పగలు కూడా నా కొరకు హాస్పిటల్లో ఆ బిడ్డడు చక్కగా మరి ఆయన భయపడిపోయేవారు. అన్ని విషయాలు డాక్టర్లు ఆయనకే చెప్పేవారు. ఎలాగంటే మీ తండ్రి గారు బ్రతకడండి, ఆయనకి 5% కూడా లేదు, మీరు డబ్బులు కూడా ఖర్చు పెట్టకండి, అన్ని విషయాలు ఇంటికి వచ్చి ఏడ్చేవాడట. ఆ టైంలో ఈయన 10 రోజులు భయపడిపోయి తిండి తినడం మానేసి సన్నంగా అయిపోతేప్పుడు నేను ఒకరోజు మంచం మీద నేను ఇలాగ పడుకుని నా కుమారుడి వైపు చూసేటప్పుడు నాకు చాలా దుఃఖం కలిగింది. అయ్యో, బిడ్డడు అంత చక్కగా మరి ఉండేవాడు ఇలాగ సన్నంగా అయిపోయాడంటే ఏడ్చాను. ప్రభుని మళ్ళీ నేను అడిగాను, దేవా నాకు మళ్ళీ మీరు ఆరోగ్యం ఇవ్వండి, నా పిల్లలు మళ్ళీ నేను పోషించుకోవాలి, నీ మయం కొరగా జీవించాలని నేను అంటప్పుడు నిజంగా దేవుడు ప్రార్థన ఆలకించిన దేవుడు అండి. మన దేవుడు నా కన్నీరు చూశాడు. వెంటనే నేను ధైర్యపరచుకొని ఆ మంచం మీద ఉంటుండగానే నాకు ఒక వంట తగిలింది. ఒక వంటకి నేను వెళ్ళాను. ఒకే వంట 23,000 రూపాయలు ఒక రోజు నాకు ఇచ్చారు. ఆ బాగోలేకుంటే వెళ్ళి వంట చేసుకొచ్చాను. అది రీతి మొదలుకో ప్రభు నన్ను మళ్ళీ ఆశీర్వదించడము మరి అన్నీ జరిగింది. అయితే చివరికి కొద్దిగా తెలుసుకునేది ఏంటంటే, అన్నీ కలిగి ఉంటప్పుడు అందరూ ఉన్నారు, ఏమీ లేనప్పుడు ఎవరూ లేరు. నేను మాట చెప్పగానే లక్షల రూపాయలు అప్పులు ఇచ్చేవారు, అంటే ఇతరులకి నేను ఇప్పించేవాడిని, అంత రీతిలో నేను ఉండేవాడిని. అలాంటిది నా అవసరం వస్తేప్పుడు నాకు ఒక 5,000 రూపాయలు కూడా సాయం చేయలేకపోయారు. నేను దేవుని సన్నిధిలో ఏడ్చాను. ఏంటి మనుషులు ఇలాగ చూస్తారా, నేను మా దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించాను నేను నిజంగా నేను చాలా బాధపడ్డాను. ఆ సమయంలో మా కుటుంబాన్ని మరి నిజంగా కరువు కాలంలో కూడా, ఈ కరోనా టైంలో కూడా మా బిడ్డలను చక్కగా పోషించుకుంటూ వచ్చేవాడిని. దేవుడు అంత కృపించాడు. బాగోపోయిన మంచి వంటలు మళ్ళీ క్యాటరింగ్లు చేయడము. అయితే చివరికి నేను తెలుసుకున్నది అంటే, మనుషులు ఎవరు కూడా ప్రేమించకపోవడం వల్ల మనుషులు ఆదరించలేదు. ఇంతకాలము అన్నీ కలిగి ఉంటప్పుడు అందరూ దగ్గర ఉన్నారు, ఏమీ లేనప్పుడు ఎవరూ దగ్గర లేరు. ఆ సమయంలో నేను ఏడ్చాను. అప్పుడు ఇంకా కుటుంబంలో కూడా మరి బాధలు ఇవన్నీ ఎవరితో చెప్పుకోవాలి, నా అన్నవారు ఎవరూ లేరు. ఆ సమయంలో ప్రభువుని కృపను పెట్టి నిజంగా ఈ కొద్ది కాలంలో ఒక తల్లిగారు
మా కొరకు ప్రార్థించే ఒక తల్లిగారు మాకు పరిచయం అయ్యారు. మేము అక్కడికి వెళ్ళడం వల్ల నిజంగా మేము ఎంతో ఆదరణ పొందాము. నేను గ్రహించాను, నేను బాగుంటప్పుడు అందరూ వాడుకున్నారు, బాగోలేనప్పుడు ఎవరూ దరిదాపు రాలేదు. నేను ఇలా మాట చెప్తే ₹1,00,000 అప్పు ఇచ్చేవారు కూడా అలాంటి వ్యక్తిని నా అవసరం ఉంటప్పుడు నాకు ₹5,000 కూడా సాయం చేయలేదు. నేను చాలా బాధపడ్డాను. అయితే ప్రభుని కృపను పెట్టి శ్రమ అయితే కలిగింది, కానీ మా జీవితాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకురావడానికి, మా కొరకు ప్రార్థన చేయడానికి మరి మాకు ఇచ్చిన మంచి ఆత్మీయ తల్లిని మేము కలిగి ఉన్నాము. నిజంగా ప్రతి ఈ దినాల్లో నిజంగా మేము మళ్ళీ ప్రభు ఎలాగ ఆశీర్వదిస్తున్నాడంటే, నిజంగా మంచి క్యాటరింగ్స్, మళ్ళీ దినాన్ని మేము 2 సంవత్సరాలు కూడా మరుగుపడిపోయిన మా జీవితంలోని మళ్ళీ ప్రభు మంచి షాప్ ఇచ్చాడండి. ఆ షాపును మళ్ళీ మేము మెయింటైన్ చేయడము, విస్తారంగా క్యాటరింగ్లు, వంటలు, ఇలాగ మా జీవితం మళ్ళీ కొనసాగుతుంది. దేవుని మహాకృపను పెట్టి ప్రభు చేసిన కార్యాలు ఎంత గొప్ప కార్యాలంటే, నిజంగా ఆయన చేసిన కార్యాలు చెప్తేనండి రోజులు కూడా ఉండవని అంత ప్రభు నా జీవితంలో కార్యాలు చేశాడు. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నాకు అనారోగ్యంతోనే ఉంటప్పుడు నేను కొన్ని అవనవాళ్ళు నాకు పనిచేయడం మానేశాయి. అవి పూర్తిగా పనిచేయడం మానేశాయి. నేను ప్రభు సన్నిధిలో ప్రార్థించాను, దేవా నన్ను బ్రతికించి తీసుకొచ్చావు, నాకు అవనవాళ్ళు పనిచేయట్లేదు, ఎలాగా ఏంటి అని అంటప్పుడు దేవుడు నిజంగా గొప్ప దేవుడు అండి. మన దేవుడు నాకు ఆ పాత అవనవాన్ని పూర్తిగా తీసివేసి కొత్త అవనవాన్ని ఇచ్చాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుడు అలాంటి జీవితంలో మేము సాగుతున్నాము. ఈ సమయంలో నిజంగా మేము పొందుకొని అంత గొప్ప ఆనందము, సంతోషము ఈ దినాన్ని మళ్ళీ ప్రభు మాకు చూపిస్తున్నాడు. ఈ దినాన్ని బిడ్డలు నా కుమారుడు దేవుని మహాకృపను పెట్టి అయినా మేము ఒక దైవజనులు కాదు, దేవుడి భక్తిలో ఉన్నంత వారు కాదు, కుమారుడిని దేవుడి సేవకు సమర్పించాం. అదే మాకు తెలుసు, కానీ ఆయన ఎలా పెంచాలో ఎలాగ ఆయన చేయాలో తెలియదు. బాబు నిజంగా మంచి తల్లిగారిని మాకు ఇచ్చిన తర్వాత కుమారుడు ఆ సంఘంలో ఉంటూ ఎలాగ ఉన్నాడో నేర్చుకొని దేవుడి దినాన్ని గొప్ప అభిషేకము పొందుకొని నిజంగా దేవుని పరిసరిలో నిజంగా ఆయన వాడపడుతున్నాడు. ఈ దినాన్ని మాకు ఇచ్చిన ఎంత సంతోషం అంటే, ఈ దినాన్ని మళ్ళీ మేము తిరిగి పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదానికి రెట్టింపుగా దేవుడు మళ్ళీ మాకు కలుగు చేశాడు. ఎప్పుడు మా కన్నీరే మా కాళ్ళల్లో ఉండేది, దేవుడు మా ముఖంలో చిరునవ్వుతో మమ్మల్ని నింపి ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ప్రియులారా, ఈ దినాన్ని ఎంత బలమైనంత డాక్టర్ చెప్పారు, నీవు స్టవ్ దగ్గరికి వెళ్ళకూడదు, లంచ్ మొత్తం పాడైంది, మీరు కూర్చొని పని చేయించాలన్న వ్యక్తిని, అలాంటి వ్యక్తిని దినాన్ని మళ్ళీ వేల ప్రజలకి వండే అంత గొప్ప ఆరోగ్యాన్ని ప్రభు ఇచ్చారండి. తర్వాత మళ్ళీ నిజంగా నేను ఎక్కడికి వెళ్ళినా ముదుటి కంటే ఎక్కువ ఘనత ప్రభు మళ్ళీ ఇస్తున్నాడు. ఈ దినాన్ని నా కుటుంబము నిజంగా జీవిస్తున్నాము. ఈ దినాన్ని మనుషులు విడిచిపెట్టారు, మనుషులు దేవుడు విడిచిపెట్టలేదు. కానీ మమ్మల్ని ఒక మంచి మా కొరకు ప్రార్థించే ఒక తల్లిగారిని ఇచ్చారు, మంచి సంఘాన్ని ఇచ్చారు, అలాగే మమ్మల్ని ఆదరించే మంచి కుటుంబాన్ని మాకు ఇచ్చారు. ఈ దినాన్ని కుమారుడు సేవలో వాడపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కుమార్తె మంచి ఆమెకి ఇచ్చిన పాటలు పాడే తలంతులు ప్రభు ఇచ్చాడు. ఆ బిడ్డ కూడా వాడపడుతుంది. ప్రభు నామకే మహిమ కలుగును గాక. ఈ దినాన్ని మళ్ళీ కూడా మేము నిజంగా మళ్ళీ ప్రభుకి ఇవ్వడానికి ప్రభు మమ్మల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ధారాళంగా ఇవ్వడానికి, అలాగే బీదల కొరకు నిజంగా మేమే ఒకరోజు భోజనం లేని పరిస్థితిలో ఉన్న మమ్మల్ని అనేకులకు పెట్టేవాడిగా చేశాడండి ప్రభు. ఈ దినాన్ని మా ఇంటికి ఎవరైనా ఒక 2,000 మంది వచ్చినా మేము ఎవరి దగ్గరికి చేయి చాపుకుంటా భోజనం పెట్టే ఉన్నతమైన స్థితిని ప్రభు ఇచ్చాడు. ఈ దినం మొదట మా జీవితంలో రక్షణ కలుగు చేశాడు. శ్రమలోని మనుషులు విడిచిపెట్టారు, మనుషులు మేము ఆధారపడ్డాము, మనుషుల్ని ప్రేమించాం. కానీ ప్రభు వారి వల్ల
మాకు ఎటువంటి ప్రభువే మా కార్యం చేశాడు. మరి దినాన్ని మాకు ఇచ్చిన మంచి మరి తల్లిగారు ప్రార్థన తల్లిగారిని పెట్టి మరి ఆ సంఘాన్ని పెట్టి నేను ప్రభుకు స్తుతిస్తున్నాను. మరి ఈ రీతిలో మా కుటుంబము మేము ఇలాగా ముందుకు సాగుతున్నామంటే దేవుని మహాకృప. మరి దేవుడు నాకు ఇచ్చిన భయంకరమైన తాగుబోతే నేను తాగుడుతో పేకాట ఆడేవాడిని. మత్తు పదార్థాలు ఎంత గంజాయి మరి అలాంటి మత్తు పదార్థాలతో నేను నిండుకునేవాడిని. అలాంటి వ్యక్తిని నేను. అదే కాదు, పేకాట ఆడేవాడిని. మేము చేసే వృత్తి సారా వ్యాపారం. మహాయి గాజువాక పట్టణంలో నేను చేసేవాడిని. సారా అమ్మేవాడిని, కళ్ళు అమ్మేవాడిని. భయంకరమైన జీవితం జీవించి భయంకర పేకాట కానీ ఇలాంటి వ్యసనాలతో ఉన్న నన్ను ప్రభు ఈ దినాన్ని రక్షించుకొని దినాన్ని ఆ మత్తు పదార్థాల నుంచి దూరం చేశాడు. భయంకరమైన తాగుడు అంటే పేకాట నుంచి దేవుడు విడుదల చేశాడండి. ఈ దినాన్ని నేను బ్రతకడమే కాదు కానీ నేను అనేకులని ఈ దినాన్ని ఒక్కరోజు మరి క్యాటరింగ్ చేస్తే నిజంగా ఒకరోజు 115 మందిని తీసుకెళ్ళి పనిలోకి తీసుకెళ్ళి వారికి అక్కడ మంచి క్యాటరింగ్ చేశాను. ఇలాగే వైజాగ్ ప్రాంతంలో ఎంఏ పాలయ్య గారు పెద్ద పెద్ద క్యాటరింగ్లు చేస్తూ దినం ప్రభు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడండి, దీవించాడు. దినాన్ని మళ్ళీ ప్రభు ఆ పాత దానికంటే ముందు కంటే ఎక్కువగా మళ్ళీ దేవుడు దీవించడం. దినం బహు సంతోషం ఏంటంటే సొంత గ్రామము, ఏ గ్రామం అయితే మేము విడిచి వచ్చామో అదే గ్రామంలోనే ఒక మంచి గృహం కట్టుకున్నాము. అదే గ్రామంలో ఒక ఉన్నతమైన మందిరము, ప్రభు మందిరం కట్టడానికి ప్రభు కృప చూపించాడు. ఏ గ్రామంనైతే మేము కట్టుబట్టలతో వచ్చాము అదే గ్రామంలో నా కుమారుడు దేవుని సేవ చేస్తున్నాడు. మరి దేవుడు ఎంత ఉన్నతమైన స్థితి. ఏరే ఓరే అని పిలిచిన వారి దినం ఏమండి అని పిలవడము. ఏ గ్రామం అయితే మేము వచ్చి ఆ గ్రామంలో ఒక ఉన్నతమైన స్థితిని మా ప్రభు మాకు ఇచ్చాడండి. ఇది నాన్ని విట్టే రీతిగా మా జీవితాన్ని మళ్ళీ కొనసాగించడానికి మరుగుపడిపోయిన మేము ఇంకా అయిపోయింది మా పరిస్థితి, ఇంకా మాకు అంత జీరో అనేటప్పుడు ప్రభువే మా పక్షము నుండి మళ్ళీ ఆయన పైకి లేపి ఇది నాన్ని మళ్ళీ మంచి గాజువాకలో షాప్ పెట్టాము. మళ్ళీ క్యాటరింగ్లు మళ్ళీ మా దేవుడు విస్తారంగా ఇవ్వడము, వంటలు చేయడము. నిజంగా ప్రభు కృపను పెట్టి దినాన్ని అంటే ప్రభు మీద ఆధారపడితే దేవుడు ఇలా చేస్తాడా అని మా జీవితంలో నేర్చుకున్నామండి. దీనికి కావలసింది మాకు ప్రార్థన సపోర్టు. మరి దేవుడు మంచి తల్లి గారిని ఇచ్చినందుకు మరి ఆమెకి నేను ప్రభుని ప్రేరణ వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఈ దినమని మళ్ళీ ఇంత గొప్ప అవకాశము మరి సాక్ష్యం చెప్పడం నిజంగా సజీవుడిగా ఉన్నానంటే ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ దినాన్ని నా ఇంటి వారిలో రక్షణ మొట్టమొదటిగా నేను రక్షించబడ్డాను. నా భార్య, నా పిల్లలు రక్షించబడ్డారు. తర్వాత నా చెల్లి, మా తమ్ముడు రక్షించబడ్డాడు. వారి ఫ్యామిలీ అంతా రక్షించబడింది. నా చెల్లి మరి కుటుంబం అంతా రక్షించబడింది. మా అక్క ఎంత ఆమె భయంకరంగా దేవుణ్ణి మరి దూషించిందంటే మేము ప్రభుని నమ్ముకున్నామని మా ఇంటి మీదకి వచ్చి రాళ్ళు ఇచ్చి కొట్టేసేది. అలాంటిది మా అక్క ఇది నాన్ని ప్రభుని నమ్ముకుంది, మా బావ నమ్ముకున్నాడు. వారు నిజంగా ఈ దినాన్ని ఇంత రక్షణకి కారకుడు అయిన మరి నన్ను ప్రభుని ఈ దినాన్ని మళ్ళీ సజీవుడిగా చేసి తిరిగి నేను పోగొట్టుకున్న మళ్ళీ మరి ఘనతని ప్రభు నాకు ఇచ్చాడు మొట్టమొదటిగా. తర్వాత మళ్ళీ విస్తారమైన చేతి పని ఇచ్చాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. భయంకరమైన జీవితం నా జీవితాన్ని ప్రభు మార్చాడు. మరి నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ప్రార్థన ఆలకించిన దేవుడు. దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తే ఆయన తోసివేసే దేవుడు కాదు. ఇది నాకు చదువు లేదు, మరి మాకున్న పరిస్థితులు బట్టి నా తల్లిదండ్రులు మరి స్కూల్లో వేయలేదు. చాలా పరిస్థితులు నా జీవితంలో కలిగాయండి. నా తండ్రి చిన్నతనంలోనే ఒక హోటల్లో పనిలో పెట్టేవాడు. నెలకు 15 రూపాయలు జీతం. అక్కడ మళ్ళీ అలా పనిచేసేటప్పుడు మళ్ళీ ఇంకొక హోటల్లో పెట్టిస్తూ ఉండేవాడు. అలాగా నా జీవితం బానిస జీవితంగా జీవించుకొచ్చాను. నెమ్మది ఉండేది కాదు. ఇక్కడ ఇలా పనిచేస్తున్న తండ్రి మళ్ళీ ఇంకో 3 సంవత్సరాలు సరిపడా డబ్బులు తెచ్చుకొని అలా బానిస జీవితం జీవించాను.
నాకు ఆ సమయంలో చదువు లేక నేను నిజంగా ఈ దినాన్ని ప్రభు ఎందుకు సాక్షి చెప్తున్నానంటే ప్రియులారా, దేవుడు నాకు మంచి తలంతులు ఇచ్చాడు. ఈ దినం పాడే కృప. ఒకరోజు అయితే పాడడానికి ఏదో నాకు బైబిల్ చదవలేనండి, అయితే ఎవరో పాడిన పాటలు నేను పాడలేను. నా విస్తారమైన నా పనిలోనే ఉంటప్పుడే నేను రోజుకి ఒక 4-5 పాటలు, కొత్త పాటలు ట్యూన్ చేస్తాను. ట్యూన్ అంటే కూడా తెలియదు, పాడటమే. ప్రభు కృపను బట్టి దినం అనేకమైన పాటలు పాడడానికి కృప చూపించాడు. ఈ దినాన్ని ప్రభుని ఈ రీతిలో స్తుతించడానికి మరి దేవుడు పనికి రానంటి వాడిని, భయంకరమైన తాగుడు, భయంకరమైన వ్యసనాలతో ఉన్న నన్ను దినాన్ని మార్చి ప్రభు గొప్ప సాక్షిగా వాడుకుంటున్నాడు. అలాగే భోజనం లేని మమ్మల్ని దినాన్ని అనేకులకు భోజనం పెట్టేవాడిగా ప్రభు ఆశీర్వదించాడు. ఈ దినాన్ని అనేకులకు పంచి ఒక పని నాకు రోజుకి ఇక్కడ ఆటో నగరంలోని సిలిండర్ కంపెనీలో పనికి వెళ్తే 40 రూపాయలు కూలి ఇచ్చేవారు సాయంత్రానికి. ఈ దినాన్ని నేను ఎక్కడికి వంటకి వెళ్ళినా, నేను హైదరాబాద్, మెడ్రాసు ఇలా వంటలకు వెళ్తా, రోజుకి 40,000 రూపాయలు ఇస్తారు ఒకరోజు వంట చేస్తే. అంత ఉన్నతమైన స్థితిని ప్రభు ఇచ్చాడు. ఈ దినాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, మరి మాకున్న చిన్న వండుకోవడానికి ఒక పాత్రే, ఒక చిన్న తపాలి అలాంటిది ఈ దినాన్ని లారీ పట్టినంత సామాగ్రిమును ప్రభు ఇచ్చాడు. సంపాదన ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. ఇతరులకి మరి దేవుడు పంచిపించే ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. మరి నా దగ్గర పనిచేసిన ఒక మరి చిన్న వ్యక్తిని నేను పనికి కట్టింగ్కి తీసుకెళ్ళి 2,000 రూపాయలు రోజుకి ఇస్తాను. అలాంటి ఉన్నతమైన ప్రభు దీవించాడు. ఈ దినాన్ని ప్రియులారా చెప్పవలసింది ఏంటంటే, మేము ఇంకా 0 అని అయిపోయిన సమయంలో మా కొరకు ప్రార్థించే ఒక కుటుంబాన్ని ప్రభు మాకు ఇచ్చాడు. దినం సంతోషకరమైన మాకు కారణం ఏంటంటే, మేము నిజంగా మమ్మల్ని ఆదరించేవారు ఎవరూ లేరు, మమ్మల్ని ప్రేమించేవారు ఎవరూ లేరు. ఒకప్పుడు అన్నీ ఉంటప్పుడు అందరూ ఉన్నారు. ఎప్పుడైతే నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నా వ్యాపారం ఆగిపోయింది, నా అన్నీ ఆగిపోయినది, ఎవ్వరూ మమ్మల్ని వైపు చూడలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూశారు. మళ్ళీ నా కుమారుడు లెగు అనేటప్పుడు నిజంగా బలమైన నన్ను లేపుకొని మళ్ళీ దినాన్ని ఆయన పనిచ్చారు. నిజంగా మళ్ళీ ఉన్నతమైన పాతది ఆశీర్వాదం కంటే రెట్టింపుని ఘనతని, రెట్టింపు ఆశీర్వాదాన్ని ప్రభు ఇచ్చాడు. ఈ దినాన్ని ప్రభు నామముకే మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ దినాన్ని మేము సాక్ష్యం చెప్తున్నామంటే, భయంకరమైన కుటుంబం అండి. మరి నేనంతా మరి తాగుడికి, పేకాటకి, భయంకరమైన మరి బానిసత్వం అలా ఉండేవాడిని. అలాంటిది ప్రభు మార్చాడు. నేను మారడమే కాదు, నన్ను ఆశీర్వదించి నా జనాంగాన్ని ఆశీర్వదించడమే కాదు, ప్రభు ఈ దినాన్ని నా కుటుంబం అంతా కూడా ఈ దినాన్ని మళ్ళీ వారు ఉన్నతమైన స్థితిలో, నా తమ్ముడు మంచి మరి పనివాడిగా, మంచి శాలరీ తెచ్చుకునేవాడిగా నా తమ్ముడిని చేశాడు. మరి మా చెల్లి, మరి మా అక్క వాళ్ళు అందరూ దినాన్ని నా కుటుంబంని పెట్టి నేను ప్రభుని స్తుతిస్తాను. కుమారుడు మంచి దైవజనుడిగా ప్రభు చేశాడు. దినాన్ని కుమార్తె కూడా మంచి పాటలు పాడే తలంతులు పెట్టికిచ్చాడు. ఈ దినాన్ని నా కుటుంబం అంతా కూడా ప్రభు ఆశీర్వదించి దీవించాడండి. ప్రియులారా, ఈ దినము సాక్ష్యం ఉన్న మీరు మరి మా జీవితంలో నిజంగా ఎన్ని శ్రమలు కలిగినా, బాధలు కలిగినా ప్రభు పాదాలు విడిచిపెట్టలేదు. ప్రభు సన్నిధిలో చేసిన ప్రార్థన దేవుడు తోసివేయలేదు. మళ్ళీ మొదటి కంటే ఎక్కువగా నన్ను దీవించడం ప్రారంభించాడు. ఈ దినాన్ని గొప్ప ఆశీర్వాదాలతో ప్రభు నింపాడు. దినాన్ని మరి నిజంగా దేవుడు మరి దినాన్ని మళ్ళీ మా గ్రామంలో ఎంత ఉన్నతమైన స్థితిని అన్ని విషయాల్లో మరి ప్రభు కలుగు చేశాడు. సంతోషమైన ఏంటంటే, మాకు కొరకు ప్రార్థించే ఒక మంచి దైవజనురాలు, మరి సంఘాన్ని మంచి మరి బాబుని కూడా మరి మా కుటుంబానికి ఇచ్చారు. ఈ దినము మా భక్తిలో మేము ముందుకు సాగాలో మాకు వారు ప్రేరేపణించి నడిపిస్తున్నారు.
అలాంటి మంచి కుటుంబాన్ని పెట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇది నేను సాక్ష్యం విన్నా మిమ్మల్ని పెట్టి మరి నిజంగా దేవుడు నాకు ఈ సమయం ఇచ్చిన సర్వశక్తిమంతి దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ ఘనమైన సాక్ష్యం ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమె